ఏదైతే 105 స్థానాల్లో మేము గెలిచినటువంటి వాతావరణాన్ని కంటే కూడా మించి మేము గెలవబోతున్నామనేటువంటి వాస్తవాన్ని నేను కళాఖండిగా చెప్పగలను. ఇదైతే 100%. అదేవిధంగా ఏదైతే శివసేనకు సంబంధించినటువంటి షిండేకి సంబంధించినటువంటి కొన్ని సీట్లలో వెనుకంజ ఉన్నారని చెప్పని ఇప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా అజిత్ పవార్కి సంబంధించినటువంటి కొన్ని సీట్లలో ముందున్నారని చెప్పని జరుగుతుంది. సో ఈ ట్రెండ్స్లో ఖచ్చితంగా ఎట్టయినా సరే ఖచ్చితంగా ఎన్డీఏ రేపటి రోజున ప్రమాణ స్వీకారానికి సంసిద్ధంగా ఉంది. ప్రభుత్వాన్ని నడిపేటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించే ప్రక్రియలో జరిగేటువంటి ఈ యొక్క బ్యాటల్, ఈ యుద్ధంలో అంతిమ విజయము ఎన్డీఏ కూటమిది అని చెప్పి స్పష్టంగా సుస్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు, తెలివివంతులు, విద్యావంతులు అందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి విజయాన్ని మాకు అందిస్తారని చెప్పి నేను ఈ యొక్క ఛానల్ వేదికగా చెప్పగలుగుతాను. ఎస్, మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాము. రాజిరెడ్డికి సంబంధించి ఒకసారి అంటే ఈ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి దానికి సంబంధించి దాని అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రాజిరెడ్డి, ఏంటి ఇప్పుడు రిజల్ట్స్ చూస్తుంటే నిమిషానికి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఫైనల్ రిజల్ట్స్ రావడానికి 2-3 గంటల సమయం ఉన్నా సరే ఇప్పుడైతే దేశవ్యాప్తంగా మరొకసారి చర్చనీయాంశంగా మారేలాగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అర్లీ ట్రెండ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. చిదంబరం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఫలితాలపైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకున్నట్టుగా కనబడ్డది. తర్వాత మొదటి రౌండ్ మూసే వరకు అయితేనేమో ఓవరీ ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు మొదటి రౌండ్ మూసే వరకు దాదాపు నువ్వా నేనా అన్నట్లు 2 పార్టీలు తరబడుతున్నాయి. అటు కాంగ్రెస్ కూటమి, ఇటు బీజేపీ కూటమి నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారము 137 స్థానాల్లో అటు కాంగ్రెస్, 137 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 145 సీట్లు కావాలి 288కి. అయితే నువ్వా నేనా అన్నట్లు మాత్రం ఓరీ పోటీ జరుగుతుంది. అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్లు చూస్తే అటు మొత్తం ఏకపక్షంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత అసలు కాంగ్రెస్కు బీజేపీకి చాలా వ్యత్యాసం కనబడ్డది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడాలి పోస్టల్ బ్యాలెట్లు, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటారు. కానీ అక్కడ మనకు పెద్దగా వాతావరణం కనబడలేదు. కానీ తర్వాత పోస్టల్ బ్యాలెట్ తర్వాత పోస్టల్ ఓటింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసినట్టయితే ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మొదటి రౌండ్లో నెక్ టు నెక్ ఓరీ వస్తుంది. అయితే ప్రజానికం ఎక్కువగా అటు ఓరీ వైపే చూస్తుంది. 2 పక్షాలకు సమానంగా ఇప్పటివరకు ఇస్తున్నారు. అయితే 2 పక్షాలకు సమానంగా సీట్లు చూపిస్తున్నా కానీ అయితే అటు కాంగ్రెస్ వర్గంలో మేమే గెలుస్తామని అంటున్నారు, ఇటు బీజేపీ వర్గంలో మేమే గెలుస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి శివసేన ఏక్నాథ్ షిండే టీం ఏదైతే ఉందో అది కాస్త వెనుకంజలో ఉంది. అక్కడ పర్ఫార్మెన్స్ అనుకున్నంత శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే పర్ఫార్మెన్స్ కనబడతలేదని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీపీ మాత్రము దూసుకెళ్తుంది. అయితే ఈ యొక్క ఏక్నాథ్ షిండే పర్ఫార్మెన్స్ మాత్రము అంతంత మాత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది శివసేన పార్టీ 2గా చీలిపోయింది. 2గా చీలిపోయిన తర్వాత శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే వర్గానికి మద్దతు ప్రజల్లో తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓరీ పోరులో మేమంటే మేమే గెలుస్తామని చూస్తుంది. అయితే జార్ఖండ్లో కూడా రిజల్ట్స్ అలాగే ఉన్నాయి. ఓరీ ఫలితాలు జార్ఖండ్లో కూడా వస్తున్నాయి. 81 స్థానాలు ఉండగా 41 మ్యాజిక్ ఫిగర్ రావాలి. ఇప్పుడు 2 పార్టీలకు చూసుకున్నట్టయితే 37 అనే లీడ్లో ఉంది. అయితే ఇక్కడ కూడా ఎవరికి ఆధిక్యం వస్తుంది ఏందనేది మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లో వైపు దేశ ప్రజలు చూస్తున్నారు. అయితే బీజేపీ చెప్పుకుంటుంది ఈ 2 రాష్ట్రాల్లో గెలిస్తే తిరుగుండదు అనేది కూడా బీజేపీ చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఈ 2 రాష్ట్రాల్లో మేము కైవసం చేసుకుంటే ఇక రానున్న రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, దేశంలో మేమే విన్ అవుతామని అటు కాంగ్రెస్ చెప్తుంది. అయితే ఈ 2 పార్టీలు ఎవరికి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరికి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగు ప్రజలు ఉన్న దగ్గర కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ ఫలితాలపైన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది చూస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఓవర్ ఉంది, జార్ఖండ్లో ఓవర్ ఉంది. మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. చిదంబర్. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.
శశి గారు మొత్తానికి అంటే ఏక్నాథ్ షిండేని ఎట్లా అంటే అవకాశవాద రాజకీయాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మార్చేసిన పరిస్థితి మహారాష్ట్రలో మనం చూసాం. సో దానికి సరే కారణాలు ఏమున్నా సరే అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మనం డిస్కస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నా ఇవాళ శివసేన ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే చేస్తున్న దానికేమో ఒక రిజల్ట్ వస్తుంది, మరోవైపు షిండేకి సంబంధించిన శివసేనకేమో రిజల్ట్ కొద్దిగా తారుమారైనట్టుగా మనకు కనిపిస్తుంది. సో దాన్ని ఎలా విశ్లేషించాలంటారు? ఒక చిన్న లాజిక్ చెప్తాను, మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది. పోయినసారి బీజేపీ శివసేన కలిసి పోటీ చేస్తే అక్కడ వాళ్ళు 159 శాసనసభ స్థానాలు గెలిచారు. బీజేపీ 105 గెలిచింది, శివసేన పార్టీ అక్కడ 54 గెలిచింది. అంటే మొత్తం 159 గెలిచారు అక్కడ వాళ్ళు. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా భారతీయ జనతా పార్టీ 100కు తక్కువలోనే ఉంది. వాళ్ళ 105 స్థానాలు మళ్ళా నిలబెట్టుకుని ఇక్కడ అజిత్ పవార్ వర్గము షిండే వర్గము గనక ఆ 54 వీళ్ళిద్దరూ కలిసి గెలవగలిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా రెండు కూటమిల మధ్య పోటాపోటీ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇదొకటైతే 6 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల నుండి ఇప్పుడు శాసనసభ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆ గుణపాఠం నేర్చుకోవటమే ఇవాళ అక్కడ మహారాష్ట్రలో కొద్దిపాటి లీడ్ చేస్తున్నట్లుగా మనం చూసాం. ఏంటి అని అంటే మీకు లోక్సభ ఎన్నికల సందర్భంగా మహావికాస్ అఘాడి 151 శాసనసభ స్థానాల్లో లీడ్ చేస్తే మహాయుతి 128 స్థానాల్లోనే లీడ్ చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రిజల్ట్స్ వస్తే మహావికాస్ అఘాడి గెలవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం భారతీయ జనతా పార్టీ మార్చటానికి కారణం ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, తరువాత ప్రచారం, ఈ రెండు ప్రధానమైనటువంటి లీడ్స్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతి కూటమి కాస్త ముందంజలో ఉండటానికి కారణం ఏంటంటే బీజేపీ చేసిన ప్రచారం ఒకటైతే అక్కడ ఉన్నటువంటి షిండే ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు. మీరు చూడండి, లడ్కీ బెహాన్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. బీజేపీ ఫ్రీబీస్ అంటే ఉచితాలకు వ్యతిరేకమని చెప్పినటువంటి బీజేపీ మీకు మధ్యప్రదేశ్ లో ఉచితాలతోటే గెలిచింది, హర్యానాలో ఉచితాలతోటే గెలిచింది, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఉచితాలతోటే లీడ్ చేస్తుంది. మీరు చూడండి, లడ్కీ బెహాన్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్ తర్వాత ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇచ్చే పథకాన్ని 2100 రూపాయలకి పెంచారు. అది మహిళల పైన ప్రభావం చూపెట్టింది, రైతుల పైన రుణమాఫీ ప్రభావం చూపెట్టింది, యువత పైన యువత కార్య శిక్షణ యోజన అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. అంటే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది షిండే ప్రభుత్వం. అది ఓటర్ల పైన ఇంపాక్ట్ చూపించింది కాబట్టి కాస్త లీడ్ తీసుకుంటుంది అక్కడ. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రచారం. ఒక విధమైనటువంటి ప్రచారం ఏం చేశారంటే ఏక్ హైతో సురక్ష హై అనేటటువంటి ఒక క్యాంపెయిన్ ని విస్తృతంగా మోడీ చేత చేయించారు అక్కడ. కాబట్టి ఆ క్యాంపెయిన్ ప్రభావం కూడా ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల మనకు కనపడుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటి అని అంటే కాంగ్రెస్ కి బలమైనటువంటి విదర్భ, మరట్వాడ ఈ రెండు ప్రాంతాల్లో కూడా బీజేపీ మహాయుతి కూటమి లీడ్ చేస్తుందండి. విదర్భలో 13 శాసనసభ స్థానాల్లో మహాయుతి కూటమి లీడ్ చేస్తుంటే మరట్వాడలోనైతే ఏకంగా 29 స్థానాల్లో మహాయుతి కూటమి లీడ్ చేస్తుంది. యాక్చువల్ గా కాంగ్రెస్ విదర్భ, మరట్వాడలో ఈసారి బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. రూరల్ సీట్స్ అవన్నీ యూజువల్ గా బీజేపీ బెల్ట్ కాదు అనే విధంగానే విశ్లేషణ మనం అనుకుంటాం. కానీ అది వెనుకబడిన ప్రాంతాలు ప్లస్ గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అక్కడ కాంగ్రెస్ లీడ్ చేస్తుంది అనుకుంటే అక్కడ కూడా మహాయుతి కూటమి లీడ్ చేయటం వల్ల ఇప్పుడు వాళ్ళు 160 స్థానాలకి లీడ్ లోకి వచ్చారు వాళ్ళు. అంటే బెంచ్ మార్క్ కి 145 కావాలి, బట్ ఇప్పుడు 160 దాకా వచ్చారంటే ఇప్పుడు లోక్సభ లేటెస్ట్ అప్డేట్ కూడా నేను మీకు చెప్తాను. మీ మ్యాజిక్ ఫిగర్ దాటింది బీజేపీ కూటమి. ఏదైతే ఇప్పుడు అర్లీ ట్రెండ్స్ ప్రకారము మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ముందంజలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు 96 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక ఇతరులకు కూడా కేవలం ఇతరులు కూడా 6 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నారు. అది మనకి అప్డేట్ అందుతుంది. ఎస్ శేషర్, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో చిన్న పార్టీలు ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి చిన్న పార్టీలు, అది రాజ్ ఠాకరే మహానవనిర్మాణ సేన గాని, తర్వాత ప్రకాష్ అంబేద్కర్ చేసినటువంటి మహా వంచిత్ అఘాడి, వికాస్ అఘాడి గాని,
తర్వాత ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కానీ, తర్వాత ఎంఐఎం కూడా 16 శాసనసభ స్థానాల్లో పోటీ చేసింది. వాళ్ళు కూడా 2 నుంచి 4 శాసనసభ స్థానాలు గెలిచేటటువంటి అవకాశాలు ఔరంగాబాద్ లో ఇప్పుడు ఆల్రెడీ లీడ్ లో ఉన్నారు. అందుకని ఈ చిన్న పార్టీలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయా ఎట్ ఎర్లీ మన ఎండింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసరికి. రెండోది ఇంకో కీలకమైన అంశం ఏంటంటే 1 కోటి మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు మహారాష్ట్రలో ఉంటారండి. చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో తెలుగు వాళ్ళ ఓట్లు కూడా ప్రభావితమైనటువంటి శక్తిగా ఉంటాయి. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ఫ్యాక్టర్ ని హైలైట్ గా ప్రచారం చేశాడు. ఇవాళ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లేకపోతే మహావికాస్ అఘాడీ వెనకబడిపోవటానికి కారణం ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన తెలంగాణ రాజకీయాలు కూడా ఒక కారణం అవుతాయా అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి అక్కడ ఏం ప్రచారం చేశారు తెలుసా? కర్ణాటకలోను తెలంగాణలోను కాంగ్రెస్ ఫాల్త్ హామీలు ఇచ్చింది, అక్కడ ఇచ్చినటువంటి హామీలను సరిగా నెరవేర్చట్లేదు. తర్వాత మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ఇచ్చేటటువంటి ప్రామిసులు కూడా నెరవేర్చదు. అక్కడ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. రైతు రుణమాఫీ చేస్తామన్నది చేయలేదు, 6 గ్యారంటీలు ఇస్తామన్నది ఇయ్యలేదని ప్రధానమంత్రి స్వయంగా అనేక బహిరంగ సభల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దానికి తోడు ఒక వీడియోని మీకు గుర్తుంటే ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది అప్పట్లో. ఏంటి అక్కడ చేశారా మీరు, ఇక్కడ చేయగలుగుతామా, అక్కడ చేయలేరు ఏంటి అని. ప్రభావితం చేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కూడా ఒక కారణం అవుతుందా? నరేంద్ర మోడీ ఆ స్థాయిలో ప్రచారం చేసిండు. తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాడిని తీసుకుపోయి అక్కడ ప్రచారం చేయించారు. చంద్రబాబు నాయుడుకు పాపం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి వెళ్ళలేదు, కానీ చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉండే, షెడ్యూల్ కూడా ఉండే. రామోజీ నాయుడు చనిపోవటం వల్ల వెళ్ళలేదు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కూడా మహాయుతి తరపున తెలుగు వాళ్ళను ప్రభావితం చేయడానికి ప్రచారం చేస్తే, ఇక్కడ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా మంది, ఇప్పుడు మా కైలాష్ నేత కూడా అక్కడ కొంత ఇన్ఛార్జ్ గా పనిచేశారు, తనే చెప్తున్నారు. కానీ అక్కడ తెలుగు వాళ్ళను ప్రభావితం చేయడానికి స్వయంగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారు. అంటే ఇప్పుడు తెలంగాణలో రుణమాఫీ విషయం అక్కడ ప్రస్తావించారు, తెలంగాణలో 6 గ్యారెంటీల విషయం అక్కడ ప్రస్తావించి అక్కడ తెలుగు ఓటర్లను కూడా ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే ప్రచారము భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో చేసిందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు మీకు మీరు ఇంకొక పాయింట్ కూడా మీరు విశ్లేషించాలి. పాలమూరు నుంచి పోయే వాళ్ళందరూ ఎక్కడ పోతారు అంటే వెళ్ళి ముంబైకి వెళ్ళి అక్కడే వాళ్ళు ఎక్కువ శాతము ఉంటారు అన్నది కూడా మనకు తెలుసు. ముంబై రీజియన్ లో 36 శాసనసభ స్థానాలు ఉంటే 33 శాసనసభ స్థానాల్లో గతంలో బీజేపీ శివసేన గెలిచింది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ముంబై రీజియన్ లో 6 లోక్సభ స్థానాలు ఉంటే 5 శివసేన గెలిచింది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? ఇప్పుడు 6 రీజియన్ లో, మహారాష్ట్రలో ఉన్నటువంటి 6 రీజియన్ లో మహాయుతి కూటమి లీడ్ చేస్తుంది. అంటే 6 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పరిస్థితిని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా మార్చగలిగింది. దానికి కారణం ఏంటది? ఉచితాలు, మేనిఫెస్టో, ప్రచారము, తర్వాత పొలిటికల్ ఇంజనీరింగ్, తర్వాత చివరికి వచ్చేసరికి పోల్ మేనేజ్మెంట్. ఈ 4 అంశాలే భారతీయ జనతా పార్టీని మళ్ళా లీడ్ లోకి తీసుకొస్తున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కైలాష్ గారు గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే జార్ఖండ్ లో ఆ గ్యాప్ ని మరింత ఫిల్ చేసి కేవలం 2 స్థానాలు మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రము 70 స్థానాలు మారిపోయింది. మహారాష్ట్రలో 166 స్థానాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఆధిక్యం కనిపిస్తుంటే ఎన్డీఏ కూటమి 97 స్థానాలు పడిపోయింది. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం ఇంతకుముందు శేషు గారు విశ్లేషించినట్టు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మీరు ఎవరైతే ప్రచారం చేసే క్రమంలో అక్కడ 6 గ్యారెంటీలు మేము చేసేసాము అని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. దాన్ని సమర్థవంతంగా ఇక్కడ అక్కడ 2 వైపులా తిప్పుకొట్టడంలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయిందన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంది. వెనుకోవాలి మీరు ఒకసారి. నేను మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇది ఒకటి మీరు ఒకసారి ట్రెండ్స్ కూడా చెప్తారని. కైలాష్ గారు, అదే ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్ అంటే, రాజకీయాల్లో ఎత్తులపై ఎత్తులు ప్రత్యర్థులని స్థితి చేయడానికి డెఫినెట్గా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికి మనం ఆరోపణలు చేస్తాం. కానీ మోడీ గారు అంతకు మించి అంటే దేశ ప్రజల మధ్య విషం చిమ్మే విధంగా ఇప్పుడు అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం.
ప్రజలకు రిజర్వేషన్ల విషయంలో కానీ కులగణనకు సంబంధించిన విషయంలో కూడా మేము తెలంగాణలో మేము పాటిస్తున్నాం. మీరు చేయమని మీరేం చెబుతున్నారు? మీరు విషయం మోడీ గారు విషయం చెబుతున్నారు అంటున్నారు. మీరేం చెబుతున్నారు? మీరంతా డూప్ వీడియోలన్నీ సృష్టించి రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, రిజర్వేషన్ రద్దు చేస్తామని తెలంగాణలో లబ్ధి పొందినట్టుగా మహారాష్ట్రలో జార్ఖండ్ లో లబ్ధి పొందాలని చేసినటువంటి వాతావరణాన్ని మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడకండి. విషయం చెప్పడము మోడీ ఒక ప్రధానమంత్రి స్థాయి ఒక ప్రధానమంత్రి నాయకుడిని ఒక బీసీ నాయకుడిని పట్టుకుని విషయం పదే అనకండి. ఈ దేశంలో సనాతన ధర్మం మీ నుంచి పుట్టలే, లేకపోతే మోడీ గారి ఇంట్లో నుంచి పుట్టలే. ఈ దేశ ప్రజలు తరతరాలుగా తమ మతాలని కులాలని అది ఎట్లొచ్చిందో ఏమొచ్చిందో అరే వినవయ్యా, నీకంటే ఎక్కువ నేను చదువుకున్నా. నేనేమంటున్నా, మిమ్మల్ని నేను గౌరవించిన, నన్ను గౌరవించు, ఆ తర్వాత నువ్వు నా విమర్శ